సొంత గడ్డపై తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన భారత్ రెండో మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రయోగించిన ప్రధాన అస్త్రం స్వీప్ షాట్. ఇప్పుడు ఇదే షాట్ను మనోళ్లు తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. జనరల్గా టీమిండియా బ్యాటర్లు ఈ షాట్ను ఎక్కువగా ఆడరు. కాకపోతే ఇంగ్లాండ్ స్పిన్నర్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో నెట్స్లో స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ షాట్లనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి టెస్ట్లో రోహిత్ మినహా ఎవరూ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించలేదు. దీంతో వికెట్లు పారేసుకున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. రెండో టెస్ట్ కోసం ప్రాక్టీస్ సందర్భంగా తొలి సెషన్ ప్రాక్టీస్ నుంచి స్వీప్ షాట్లు ఆడారు. తొలి టెస్ట్లో డిఫెన్సివ్ తో విమర్శల పాలైన శుభ్మన్ స్వీప్, రివర్స్ స్వీప్ ఆడుతూ కనిపించారు. రెండో టెస్ట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉన్న రజత్ పటిదార్ కూడా స్వీప్, రివర్స్ స్వీప్ ప్రాక్టీస్ చేశారు. మిగతా బ్యాటర్లు కూడా తొలి టెస్ట్ సందర్భంగా చేసిన ప్రాక్టీస్ తో పోలిస్తే రెండో టెస్ట్ కోసం సెషన్లో ఎక్కువగా స్వీప్ షాట్లు ప్రయత్నించారు. తొలిసారి జట్టులో చోటు సంపాదించిన సర్ఫరాజ్ ఖాన్ కూడా నెట్స్లో తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి జరిగే రెండో టెస్ట్లో రాహుల్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. దీనిపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పటిదార్, సర్ఫరాజ్లలో ఒకరిని ఎంపిక చేయడం కష్టంతో కూడుకున్న పని అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే కఠిన నిర్ణయం తప్పదు అని అన్నారు.